నమస్తే. కడప లింగాయపురంలో ఒక సంఘటన జరిగింది. ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి ఇద్దరు దంపతులు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వాళ్ళ దాంపత్య జీవితం కొన్ని రోజులు బాగానే జరిగింది. శిల్పారెడ్డి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాబ్ చేస్తుంది. నిధులు నిర్వహించే టైంలో ఒక అజ్ఞాతవాసి పరిచయమయ్యాడు. ఆ అబ్బాయిని ఈమె ప్రేమించడం జరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారింది. సో, చాలా సార్లు వాళ్ళ హస్బెండ్ కూడా మందలించడం జరిగింది. ఇలాంటి పనులు చేయకు అని చెప్పేసి. ఈమె మనస్తాపానికి గురయ్యి హస్బెండ్‌ని ఎలాగైనా సరే చంపాలనే ఉద్దేశంతో స్కెచ్ చేసింది. డైరెక్ట్‌గా చంపితే డౌట్ వస్తుందని చెప్పేసి సుపారీ గ్యాంగ్‌కి 14 తులాల బంగారం తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో విజయ్ అనే ఒక రౌడీ షీటర్‌కి డీల్ కుదుర్చుకుంది. ఆ విజయ్ 11 మంది రౌడీ షీటర్లని అరేంజ్ చేసుకొని బైక్‌ని గుద్ది చంపాలని స్కెచ్ చేయడం జరిగింది. మొత్తానికైతే స్కెచ్ చేశారు. బట్ ఆ స్కెచ్ ఫెయిల్ అవ్వడంతో తప్పించుకున్నాడు ఈశ్వర్‌రెడ్డి. ఇంక వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులు ఈ నిజమనే బయటపడింది. నిజంగా ఆడవాళ్ళు మహానటులండి బాబు. ఇష్టం లేకపోతే విడాకులని ఒక ఆప్షన్ ఉంది. విడిపోదామని లీగల్‌గా కూడా ఉంది. చంపి మీరు ప్రశాంతంగా బ్రతకాలన్న ఆలోచన మీకు ఎందుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. చంపిన తర్వాత పోలీసులు విడిచిపెట్టరు, చట్టం అనేది విడిచిపెట్టదు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. మీ కామ వాంఛల కోసం హస్బెండ్స్‌ని చంపడం, లవర్‌లని చంపడం కరెక్ట్ కాదు. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఢిల్లీలో ఒక గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఆఫీస్ కూతురు 21 ఇయర్స్ ఒక అమ్మాయిని రాహుల్ అనే ఒక అబ్బాయి చాలా ఘోరంగా లైంగిక దాడి చేసి, అత్యాచారం చేసి, మొబైల్ ఛార్జర్‌తో గొంతుకు కట్టి బిగించి చంపడం జరిగిందండి. చాలా ఘోరమైన నరకం అనుభవించింది అమ్మాయి మాత్రం పాపం. వాడు ఒక 10 మంత్స్ బ్యాక్ అదే ఇంట్లో పని చేసి బయటికెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేయడము, మందుకు బానిస అవ్వడము, పనికి సరిగ్గా రాకపోవడంతో వాడిని మందలించారు. సో, ఇక నుండి మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి బయటికెళ్ళగొట్టేశారు. అదంతా వాడు మనసులో పెట్టుకొని ఇంట్లో ఎవ్వరు లేని టైంలో చూసి అప్పుడు పేరెంట్స్ అందరూ బయటికెళ్లారు. అంటే జిమ్‌కెళ్లారు. వాడు బాగా నిఘా పెట్టి ఏ టైంలో బయటికెళ్తారు, ఏ టైంలో ఒంటరిగా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పేసి ఒక డూప్లికేట్ కీ అనేది చేయించుకొని, ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని, ఇంట్లో చొరబడి స్టడీ రూమ్‌లో అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. వీడు కీ ఓపెన్ చేసి లోపలికొచ్చి అమ్మాయిని బలాత్కారం చేసి చంపేశాడు. రక్తమడుగులో ఉన్న ఒక అమ్మాయిని ఈడ్చుకుంటూ లాకర్ రూమ్ వరకు ఈడ్చుకొనెళ్ళాడు. సో, ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా! నగలు అవి ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ అనేది మ్యాండేటరీ. సో, రాకపోయేసరికి ఒక బలమైన సుత్తితో ఆ బీరువాని పగలగొట్టి నగలు, క్యాష్ ఇవన్నీ తీసుకొని పరారయ్యాడు. వాడు అమ్మాయిని చంపక ముందే రాజస్థాన్ అల్వార్‌లో తన ఫ్రెండ్ యొక్క భార్యను కూడా అత్యాచారం చేసి అక్కడ ఒక 40 మినిట్స్ ఉండి మొబైల్ అమ్మేసి ఆ డబ్బుతో ఢిల్లీకి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చి ఈ అమ్మాయిని చంపడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే వాడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి మృగాలను ఏం చేయాలో మీరే చెప్పండి. ఇంత సైకోగాలేంటండి బాబు! కాబట్టి తల్లిదండ్రులు కొంచెం ఒక కన్నేసి ఉంచండి. ఇంట్లో పిల్లల్ని గానీ ఎవరినైనా సరే ఎప్పుడు ఏం జరిగేదో తెలీదు. సో, ఈ విషయం మీకు తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను.